హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు నేను స్వీట్స్ లవర్స్ కోసం రొటీన్ టేస్ట్తో కాకుండా డిఫరెంట్ ప్రాసెస్తో హెల్తీగా టేస్టీగా పెసరపప్పుతో పాయసం రెసిపీని తీసుకొచ్చేసానండి. చాలా బాగుంటుంది. గీ ఫ్లేవర్తో తింటున్నప్పుడు జీడిపప్పులు నోటికి తగులుతూ ఉంటే ఆహా, ఆ రుచి అమోఘంగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పెసరపప్పు పాయసం ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తున్నాను. చూసేద్దాం పదండి. మరి పెసరపప్పు పాయసంకి మనకి ఒక కప్ పెసరపప్పు 200 గ్రామ్స్ ఉంటుంది. క్లీన్గా వాష్ చేసుకొని 1 అవర్ సోక్ చేసుకోవాలి. తర్వాత ఇంకో హాఫ్ కప్ 100 గ్రామ్స్ సగ్గుబియ్యం క్లీన్గా వాష్ చేసుకొని 1 అవర్ సోక్ చేసి పక్కన పెట్టుకుందాము. 150 గ్రామ్స్ తురిమి పెట్టుకున్న జాగ్రీ, 200 గ్రామ్స్ పప్పుకి 150 గ్రామ్స్ జాగ్రీ సరిపోతుంది. దీంట్లోకి మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్వీట్నెస్ సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్గా కావాలంటే ఇంకో 50 గ్రామ్స్ జాగ్రీ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ ఘీ యాడ్ చేసి మెల్ట్ అయ్యాక సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని ఘీలోకి వాటర్తో పాటు వేసేసుకొని సగ్గుబియ్యం వైట్ కలర్ నుండి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కుక్ అవ్వడానికి పెట్టేసుకుందాము. సగ్గుబియ్యం కుక్ అయ్యేలోగా మనం ఒక కడాయి తీసుకొని ఆల్రెడీ తురిమి పెట్టుకున్న జాగరీని సేమ్ కప్తో 1/4 కప్ వాటర్ని జాగరీలో యాడ్ చేసి బాగా వాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకా బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ వచ్చాక ఒక స్పూన్ ఘీ యాడ్ చేసి ఘీ మెల్ట్ అయ్యేదాకా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే కడాయిలో ఒక 600 ml వాటర్ యాడ్ చేసుకొని ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాము. పెసరపప్పు కుక్ అయ్యేలోగా ఇంకో బౌల్ అయితే తీసుకొని ఒక స్పూన్ ఘీని యాడ్ చేసి మెల్ట్ అయ్యాక ఒక స్మాల్ కప్లో జీడిపప్పుని లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సగ్గుబియ్యం వైట్ నుండి ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. కుక్ అయిన సగ్గుబియ్యం బౌల్లోకి యాడ్ చేసుకొని మెల్ట్ అయిన జాగరీ వాటర్ని కూడా యాడ్ చేసి అన్ని వైపులా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యాక కుక్ అయిన పప్పుని గ్రైండ్ చేయకుండానే సగ్గుబియ్యంలోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేయకుండా వేయడం వలన నోటికి పప్పు పలుకులు తగులుతూ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పుని వేసి లో ఫ్లేమ్లో బాగా కలపాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఒక స్మాల్ కప్తో ఒక హాఫ్ కప్తో మిల్క్ మేడ్ని, స్వీట్ తక్కువగా కావాలంటే ఆల్రెడీ జాగరీ వేసాం కాబట్టి చూసి వేసుకుంటే స్వీట్నెస్ ఎక్కువగా కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. తర్వాత బాగా అన్ని వైపులా కలుపుతూ ఒక స్మాల్ స్పూన్తో ఒక స్పూన్ యాలకులు పౌడర్ని యాడ్ చేసి కలుపుకుందాము. ఈ ప్రాసెస్ మొత్తము మీడియం టు లో ఫ్లేమ్స్లోనే చేసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అని గుర్తుంచుకోండి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేశాక ఒక బౌల్లోకి వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకుంటే మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోతుంది. ఈరోజు మీకోసం ఒక టిప్ ఏంటంటే సగ్గుబియ్యం సోక్ చేసాం కదా, సోక్ చేసి కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అవడమే కాకుండా పాయసంలో ఫ్లఫీగా ఉంటాయి. అందుకే సోక్ చేసుకుంటున్నాము. నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఈ పెసరపప్పు పాయసం ఓసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆలస్యం చేయకుండా టేస్ట్ని కమెంట్స్లో షేర్ చేసేసేయండి మరి.